లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకి మహాభివృద్ధి కలుగచేసేదను. దేవుడికి మహిమ. నువ్వు ఇప్పుడు చాలా కొద్దిగా ఉన్నావేమో, నీ స్థితి చాలా చాలా తక్కువగా ఉండి నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో కదా. నీ అవమానాలు, నీ నిందలు, నీ బాధలు, నీ వేదనలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. ఇతరులు పెట్టే అవమానకరమైన చులకని మాటలను బట్టి నువ్వు తల మునకలైపోతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఇప్పుడు కొద్దిగా ఉన్నావు నా కుమారుడు కుమార్తె, చాలా అభివృద్ధి చెందుతావు, మహా అభివృద్ధి చెందుతావు. ఆ రోజు వచ్చిన రోజు నేను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. లోపల కృంగిపోతున్నాం, కన్నీరు బయటకు వస్తున్నా కూడా దాన్ని అణుచుకొని అవమానాన్ని తట్టుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి కదా. నిజమే, వాళ్ళ ముందు వాళ్ళు చేసే చులకనని ఏడవలేక, బయటి బాధ పడలేక, లోపల దాన్ని దిగమింగుకొని అవమానాన్ని తట్టుకోలేక, ఆ మాటలని ఆ ప్రవర్తనని తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, నీ ఇప్పుడు కొంచెంగా ఉన్నావేమో, నువ్వు చిన్నదిగా ఉన్నావేమో, నువ్వు చాలా తక్కువగా, చాలా వేదన అనుభవిస్తూ ఉన్నావేమో, లేదా అవమానకరంగా ఉన్నావేమో ప్రజలకి. కానీ నిన్ను ఒకరోజు ఉన్నతంగా చూపెడతాను. అంతవరకు నువ్వు ఓపిక పట్టు. అద్భుతమైన ఆ కార్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయే రీతిగా కొంత కాలంలోనే, అనతి కాలంలోనే నువ్వు అభివృద్ధి చెందుతావు. అప్పుడు వారు నిన్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నిజమే కదా. చాలామంది చెప్తూ ఉంటారు, నేను చిన్న షాపు, చిన్న వ్యాపారం చేసుకునేవాడిని, చిన్న ఉద్యోగం చేసుకునేవాడని, కానీ ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందాను. ఈ ఫ్యాక్టరీలో నేను ఒక చిన్న ఉద్యోగం చేశాను, కానీ దీనికి నేను ఓనర్ని అయ్యానని అనేక మంది చెప్తూ ఉంటారు. అటువంటి వారిని దేవుడే ఆ స్థితి ఉన్నతికి ఇచ్చాడు. నన్ను కూడా ఆ రీతిగా ఉంచుతాడు. మన కుటుంబాలను ఆ రీతిగా దీవిస్తాడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవం కలిగిన దేవ, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవుడానికి వందనాలు చెల్లించుకుంటూ మరి మా కుటుంబాలు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమ నీకే తండ్రి. నిజమే ప్రభా, ఈరోజు కొద్దిగా ఉండి నువ్వు బాధపడుతున్నావేమో ప్రభా, నీ కుటుంబం బాధపడుతుందేమో ప్రభా. ఈరోజు నిన్ను ఉన్నతంగా ఉంచి ఒక రోజు రాబోతుందని దేవుడు మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా, నీకే మహిమ. ఈరోజు ఎంతమంది ప్రభా ఆ రీతిగా దుఃఖం, వేదన, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో, కుటుంబ పరిస్థితులతో, అవమానాలతోటి తండ్రి, అనారోగ్యాలతో కృంగిపోతున్నారు. వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యం వారి జీవితాలలో మీరు చేసి మహిమగంత ప్రభలు పొందుకోమని మమ్మల్ని నీ చేతుల్లో పెడుతూ యేసు నామంలో ప్రార్థించి అడిగి బ్రతిమారు వేడుకుంటున్నాం తండ్రి.